ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఆ పార్టీల నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. విజయం ఎవరిదన్న సంగతి ఇంకా 20 రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ ఈలోగానే కూటమి పార్టీలో నాయకులు మంత్రి పదవుల మీద కర్చీఫ్లు వేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఒకవేళ కూటమి గెలిచినా దానికి కారణం జనసేన అని అంటున్నారు జన సైనికులు. అవును, ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అందులోనూ కూటమి గెలిస్తే ఆ క్రెడిట్ అంతా పవన్దే అంటున్నారు. ఎన్నికల ఫైట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవర్ స్టారే అంటున్నారు. చంద్రబాబు కంటే పవన్ కళ్యాణే ఎక్కువగా కష్టపడ్డారని జన సైనికులు చెప్పుకుంటున్నారు. అంటే క్రికెట్లో కెప్టెన్ ఎలాగైతే గెలుపు కోసం ప్రయత్నిస్తారో పవన్ కూడా కూటమి కెప్టెన్గా ఉన్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే జనసేన నాయకులు కార్యకర్తలు తమ గెలుపు అంచనా వేయడమే కాకుండా దానికి కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే కృషి చేశారని చెప్పుకోవడం మళ్లీ కూటమిలో కలతలు తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. ఈ దఫా ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇది ఖచ్చితంగా బెస్ట్ ఫిగర్ అనే చెప్పాలి. కారణం రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది ఇక్కడే. 2014లో పిఠాపురం నియోజకవర్గంలో 79.44% పోలింగ్ నమోదవగా 2019లో 80.92% లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే. దీనికి కారణం పవన్ పోటీ చేయడమే అని చెప్పేవారు ఎక్కువే. మొత్తంగా చూసుకుంటే కూటమిలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కంటే జనసేన అని పవన్ కళ్యాణే ఎక్కువగా కష్టపడ్డారని అంటున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జన సైనికులు చెప్పుకుంటున్న గొప్పలు నిజమా కాదా అని తేల్చాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. Please subscribe .news.